ఈవీఎంలపై సుప్రీం తీర్పు ప్రజాస్వామ్యానికి విఘాతం. ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్లు వాడాలనే పిటిషన్ సుప్రీంకోర్టు ఆచరణ సాధ్యం కానిదంటూ కొట్టివేసింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్నాయి. ఈవీఎంల ద్వారా జరుగుతున్న ఎన్నికల ప్రక్రియ సాధారణ పౌరులతో సహా సాంకేతిక నిపుణులు, మేధావులు కూడా అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితిలో వారు అనుమానాలను తీర్చే బదులు ఈవీఎంలపై అనుమానం వ్యక్తం చేయటమే తప్పు అన్న చందంగా సుప్రీంకోర్టు తీర్పు ఉన్నది. అంతేకాదు, ఓటర్లు తాము వేసిన ప్రకారమే ఓటు పడిందా లేదా అని వివిప్యాట్ స్లిప్పుల ద్వారా తనిఖీ చేసేందుకు ఓటర్లకు ప్రాథమికంగా హక్కు లేదని సుప్రీంకోర్టు పేర్కొనటం ప్రజాస్వామ్యం మనుగడ ప్రశ్నార్థకరంగా మారింది. ఈ తీర్పు సందర్భంగా కేంద్ర ఎన్నికల కమిషన్ ఈవీఎంల పనితీరుపై సుప్రీంకోర్టుకు 469 పేజీల ప్రమాణ పత్రం దాఖలు చేసింది. దానిలో ఈవీఎంల పనితీరును ప్రశ్నించడానికి వీలులేదనే విధంగా చెబుతూ ఈవీఎం వాడకం అనేది అంతిమం అని తెలిపింది. వీవీప్యాట్ల రసీదులను లెక్కిస్తూ పోవటం ఈవీఎంల స్ఫూర్తికే విరుద్ధమని ఈసీ వాదించింది. మన దేశంలో ఎన్నికల ప్రక్రియను ఇతర దేశాలతో పోల్చి చెప్పవద్దని, 5-6 కోట్ల ఓట్లు ఉన్న దేశాలతో దాదాపు 97 కోట్ల ఓట్లు గల భారతదేశాన్ని పోల్చడం సరికాదని, వీవీప్యాట్ల రసీదులను లెక్కిస్తే బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు కన్నా ఎక్కువ సమయం పడుతుందని, అలాంటప్పుడు ఈవీఎంలు ఎందుకని నిలదీశారు. అనేక పరిశీలనలు, అధ్యయనం తర్వాత ఈవీఎంల వాడకం జరుగుతుందని, తిరిగి బ్యాలెట్ పేపర్లు ప్రవేశపెట్టడం ద్వారా తిరోగమి మార్గంలో వెనక్కి వెళ్లలేమని న్యాయమూర్తులు అనటం సహేతుకం అనిపించుకుంటుందా? ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ఈవీఎం వినియోగంలోకి తేవటమే రిగ్గింగ్ను నియంత్రించటం, ఓట్ల లెక్కింపును సులభతరంతో పాటు ఖచ్చితంగా చేసుకోవటం కోసమని అన్నారు. అలాగే రోజురోజుకు పెరుగుతున్న ఎన్నికల ఖర్చులు తగ్గించటం కోసం అని చెప్పుకొచ్చారు. కానీ ఈ విషయంలో ఈవీఎంల వాడకం ఈ మేరకు ఎంతవరకు నియంత్రించబడ్డాయో కానీ అనుమానాలు మాత్రం రోజురోజుకు పెరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఘోరాతిఘోరంగా ఓడిపోవడానికి ఈవీఎంల మాయాజాలమని సామాన్యులు సైతం అనుమానిస్తున్నారు.